సో హాయ్ అండి అందరికీ. సో ఈ వీడియో అయితే నేను కౌశలం ఏపీ గవర్నమెంట్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని చెప్పి చేశారు కదా! సో దాని గురించి అయితే చేస్తున్నాను. సో ఆల్రెడీ ఒక షార్ట్ కూడా చేశాను కదా! సో మెసేజెస్ వస్తున్నాయి కొంతమందికి ఇలా అసెస్మెంట్ ఉంది వచ్చి అటెండ్ అవ్వండి అని చెప్పి. సో దాని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఇలా మెసేజెస్ వచ్చాక అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇలా మెసేజెస్ అయితే ఆల్మోస్ట్ గ్రాడ్యుయేట్స్‌కే వచ్చాయన్నమాట. ఈ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఏ స్ట్రీమ్ అయినా. సో వాళ్ళకే వచ్చాయి. అండ్ ఈ అసెస్మెంట్‌కి అటెండ్ అవ్వాలి అని మెసేజెస్ వచ్చిన వాళ్ళు అండ్ రాకపోయినా కూడా మీరైతే kausalam.ap.gov.inలో ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాలన్నమాట. సో రిజిస్టర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సర్వేలో మీరు మీ ప్రొఫైల్ అయితే చేసుండాలి. సో ఫస్ట్‌లో అప్లై చేశారు కదా! సో అందులో అప్లై చేసుండాలి. అప్పుడే రిజిస్టర్ అవ్వడానికి కుదురుతదనమాట. సో మీ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో మెసేజ్ ఎవరికైతే వచ్చిందో మెసేజ్ రాకపోయినా సరే గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు ఇందులో రిజిస్టర్ అయితే అవ్వాలి. ఎందుకు అవ్వాలి అంటే మీ అసెస్మెంట్ ఏదైతే ఉంటుందో మీరు వెళ్లి సచివాలయంలో రాసేది ఇందులోనే రాయాల్సొస్తదనమాట. సో మీరైతే ఇందులో రిజిస్టర్ అవ్వాలి. మీ ఈమెయిల్ అండ్ మీ ఆధార్ లింక్డ్ ఓటీపీ ద్వారా వెరిఫై అవ్వచ్చు. దాని సైట్ కూడా ఇప్పుడు చెప్పాను కదా! kausalam.ap.gov.inలో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యి పాస్వర్డ్ అప్డేట్ చేసుకొని మీరు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత సో అక్కడ ఒక డాష్‌బోర్డ్ అయితే విజిబుల్ అవుతది. సో అందులో ఆ డాష్‌బోర్డ్ ఓపెన్ అయినాక మీకు జాబ్ ఆపర్చునిటీస్ గానీ అంటే ఎక్కడెక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా చూపిస్తదనమాట. ఏ కంపెనీ ఆఫర్ చేస్తున్నారు. సో ఆ జాబ్ ఆపర్చునిటీస్ చూపిస్తారు. అన్నీ ఒకే చోట. ఈ కంపెనీలో యాక్సెస్ ఉంది. మీకు కావాల్సొస్తది. మీ క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే జాబ్ ఆపర్చునిటీ ఉంది అని చెప్పి అదొకటి చూపిస్తది. నెక్స్ట్ అసెస్మెంట్స్ ఏవైతే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారో అసెస్మెంట్స్ గురించి కూడా ఏమేమి ఉంటది అని చెప్పి నేను మళ్ళీ చెప్తాను. సో అసెస్మెంట్స్ కనిపిస్తాయి. అండ్ మీ కెరియర్ ప్రోగ్రెషన్ అనమాట. కెరీర్ ప్రోగ్రెషన్ అంటే కోర్సెస్ ఉంటాయి. ఏ కోర్స్ అంటే మీ జాబ్ ప్రొఫైల్ బట్టి కొన్ని కోర్సెస్ అయితే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఆ కోర్సెస్ కూడా మీరు కంప్లీట్ చేయాల్సి వస్తదనమాట. సో ఆల్ ఆర్ కాస్ట్ ఫ్రీ అనమాట. ఆ కోర్సెస్ కూడా మీరు కంప్లీట్ చేసి కోర్సెస్ అయిపోయాక కూడా అసెస్మెంట్స్ అయితే చేయాల్సి వస్తది. అండ్ ఒక డాష్ బోర్డ్ ఉంటది. సో మీ స్కోర్స్ ఏవైనా ఉన్నా మీరు డైలీ లాగిన్ అవుతుంటే దానికి పాయింట్స్ సో ఇవన్నీ అక్కడ కనిపిస్తాయన్నమాట. ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారో సో మీకు ఒక మోటివేషన్ లాగా ఇది ఉంటదనమాట. అండ్ మీరు ఒకసారి ఆ ప్రొఫైల్‌లో ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళే ఒక రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుంటారు. ఈ ఎంప్లాయర్స్ ఎవరైతే మీకు జాబ్ ఇవ్వాల్సొస్తారో సో వాళ్ళకు మీకు ఈజీగా యాక్సెస్ అయ్యేలాగా సో మీ క్వాలిఫికేషన్‌ని బట్టి ఒక రెజ్యూమ్ అయితే వాళ్ళే క్రియేట్ చేసి పెట్టుంటారనమాట సైట్‌లోనే. మీరిచ్చే డీటెయిల్స్‌ని బట్టి. సో ఆ రెజ్యూమ్ కూడా మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. సో ఇవైతే కనిపిస్తాయి కౌశలం వెబ్‌సైట్‌లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా! మీరు రిజిస్టర్ అయ్యాక సో ఇవన్నీ యాక్సెస్ వస్తాయన్నమాట. ఈ అసెస్మెంట్ నుండి, ఈ కోర్సెస్ నుండి మీ రెజ్యూమ్ దాకా అన్నీ యాక్సెస్ వస్తాయి. సో ఇది ఎవరికి చెప్పాను? గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి ఈ మెసేజెస్ ఎవరికైతే వచ్చాయో వచ్చి అసెస్మెంట్ అటెండ్ అవ్వండి అని చెప్పి వాళ్ళైతే ఇది ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి. అండ్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా క్రియేట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. అసెస్మెంట్ ఈ రోజనే కాదు అసెస్మెంట్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయో ఆ డేట్స్ అయితే మీకు మెసేజెస్ వాట్సాప్ ద్వారా, మెయిల్ ద్వారా వస్తుంటాయన్నమాట. అండ్ ఇంకోటేంటంటే ఇది ఎవరికి జస్ట్ సచివాలయంలో రిజిస్టర్ చేసుకొని ఉంటారు కదా! ముందే సచివాలయంలో గానీ వాళ్ళకి వాళ్ళు గానీ రిజిస్టర్ చేసుకొని ఉంటారు కదా! కౌశలం సర్వేలో. సో వాళ్ళకే రిజిస్టర్ చేసుకునే యాక్సెస్ ఉంది. ఒకవేళ మేము కౌశలం మాకు అసలు ఐడియా లేదు. మేము రిజిస్టర్ చేసుకోలేదు అనుకునే వాళ్ళు ఇప్పుడు కూడా కౌశలం సర్వేలో వెళ్ళి ఆ లింక్ ఓపెన్ చేసి మిమ్మల్ని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌కి యాక్సెస్ ఎప్పుడొస్తదంటే 24 అవర్స్ సర్వేలో ఇంక్లూడ్ చేసుకున్న తర్వాతే వెబ్‌సైట్‌కి యాక్సెస్ వస్తది. అప్పుడు మీ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవచ్చనమాట. ఈ అసెస్మెంట్స్ అవన్నిటికి ఛాన్స్ ఉంటది. అర్థమైంది కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్‌లో జరిగిన సర్వేలో ఇంక్లూడ్ అయిన వాళ్ళకి రిజిస్టర్ చేసుకోవాలి. సో ఒకవేళ ఆ సర్వేలో ఇంక్లూడ్ కాని వాళ్ళు ఇప్పుడు మాకు కావాలి అంటే సో వాళ్ళు కూడా వెళ్ళి ఫస్ట్ సర్వేలో రిజిస్టర్ చేసుకొని 24 అవర్స్ తర్వాత దీనికి యాక్సెస్ వస్తది. రిజిస్టర్ చేసుకోవచ్చనమాట. యాహ్! సో ఇప్పుడు మనం ఏం చెప్పాము అందులో ఏమేమి ఉంటాయి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ కావాల్సొస్తుంది, ఏ కంపెనీస్‌లో రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పి అవన్నీ ఒకే చోట కనిపిస్తాయి మీకు. అండ్ నెక్స్ట్ మీరు అసెస్మెంట్స్ రాయొచ్చు అని చెప్పాము. అండ్ మీ ఒక ఒక జాబ్ ప్రొఫైల్ అనేది వాళ్ళే క్రియేట్ చేస్తారు అని కూడా చెప్పాం కదా! అదే రెజ్యూమ్ అండ్ కొన్ని కోర్సెస్ ఉంటాయి. మీ ప్రొఫెషన్‌కి తగ్గట్టు, మీ క్వాలిఫికేషన్‌కి తగ్గట్టు అవి కూడా కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత అసెస్మెంట్స్ ఉంటాయి కంటిన్యూగా అయితే చెప్పాం కదా! అండ్ నెక్స్ట్ అక్కడ ఒకటి రెడీనెస్ సర్వే అని చెప్పి రిఫ్లెక్ట్ అయితదనమాట. ఆ సైట్‌లోనే రెడీనెస్ సర్వే అంటే మీకు అర్జెన్సీ అనమాట. అంటే మాకు జాబ్ ఇప్పుడే కావాలి, 3 మంత్స్‌లో కావాలి లేదా మాకు లేట్ అయినా పర్లేదు. మేము కోర్సెస్ అన్ని కంప్లీట్ చేసి తీసుకుంటాం. సో మీ అర్జెన్సీ లెవెల్‌ని కూడా చెక్ చేస్తదనమాట. సో ఇందులో యెస్, నో అట్లా ఏమి ఉండదు. మీరు అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇయ్యాల్సొస్తది. మీ అర్జెన్సీ అంటే మాకు 3 మంత్స్‌లోనే జాబ్ కావాలి అంటే దాన్ని బట్టి వాళ్ళు అసెస్మెంట్స్ ఇవ్వడం, దాన్ని బట్టి మీకు రెఫర్ చేయడం అయితే చేస్తారు. సో ఇదొక రెడీనెస్ అని చెప్పి ఒకటి రెడీనెస్ సర్వే అని చెప్పి ఒకటైతే అక్కడ ఇదవుతదనమాట. రిఫ్లెక్ట్ అవుతది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అసెస్మెంట్‌లో ఏముంటాయి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇదే కదా! సో ఇది తెలుసుకుందాం. యాహ్! అసెస్మెంట్ తీసుకుంటే టోటల్ 1 అవర్ ఉంటదనమాట. ఫస్ట్ స్కిల్ అసెస్మెంట్, ఆ తర్వాత కమ్యూనికేషన్. సో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలని చెప్పి రాసుకున్నాను. స్కిల్ అసెస్మెంట్ 45 మినిట్స్ ఉంటుంది. అదే కమ్యూనికేషన్ అయితే 15 మినిట్స్ ఉంటదనమాట. సో ఈ స్కిల్ అసెస్మెంట్‌లో ఏముంటదంటే ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఆ తర్వాత ఈ రీజనింగ్,
ఆ తర్వాత ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ గానీ, ఆ తర్వాత సైకియోమెట్రిక్ ఎవల్యూషన్ అనమాట. అంటే ఇదేం లేదు, జస్ట్ జనరల్‌గా క్వెషన్స్ అడుగుతారు. ఈ వర్క్ ప్రెషర్ ఉన్నప్పుడు ఎట్లా, అదెట్లా, ఇదెట్లా అని జనరల్‌గా క్వెషన్స్ అడుగుతారు. దానికి పర్ఫెక్ట్ ఆన్సర్స్ అయితే ఉండవు. బట్ మీకు అందులో ఏది బెస్ట్ అనిపిస్తుందో అది చేయాలనమాట. ఆ తర్వాత ఈ టెక్నికల్‌గా మీరు ఏదైతే ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చుంటారో, సో దాని మీద చేయాలనమాట. మీ ప్రొఫైల్‌ని బట్టి, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి క్వెషన్స్ ఉంటాయి. ఇవి 40 క్వెషన్స్ ఉంటాయి. 45 మినిట్స్‌లో మీరు ఆన్సర్ చేయాలి. అండ్ సెకండ్ కమ్యూనికేషన్ స్కిల్స్‌కొచ్చేసరికి 3 క్వెషన్స్ అడుగుతారు. ఒక్కొక్కటి 15 సెకండ్స్‌లో మీరు చెప్పాలనమాట. ఒకటి 15 సెకండ్స్‌లో మీరు చెప్పాలనమాట. సో ఏ క్వెషన్స్ అయినా కావచ్చు, ఇలా వర్బల్‌గా ఇంగ్లీష్‌లో ఆన్సర్ చేసేలాగా, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ చేసేలాగా 15 సెకండ్స్ వాళ్ళు ఏవైతే క్వెషన్స్ అడుగుతారో 3 క్వెషన్స్, అవి ఒకటి 15 సెకండ్స్ మీరు మాట్లాడాలి మీ కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ చేయడానికి. సో ఇవి 2 ఉంటాయి. ఏముంటాయని చెప్పాను, అసెస్మెంట్‌లో స్కిల్ అసెస్మెంట్ అని 45 మినిట్స్ 40 క్వెషన్స్ ఉంటాయి. అందులో ఏమేమి ఉంటాయి, ఈ వర్బల్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఈ సైకియోమెట్రిక్ ఎవల్యూషన్, ఈ టెక్నికల్ బేస్డ్ మీ క్వాలిఫికేషన్ బట్టి, అండ్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. ఈ మూడు క్వెషన్స్ ఉంటాయి. 15 సెకండ్స్ మీరు ఇలా కెమెరా ముందు మీరు మాత్రమే మాట్లాడాలి. ఓకే. సో ఇవి అసెస్మెంట్ అంటే ఇవి ఉంటాయి. ఇదొక్కసారే ఉండదు. మీరు చాలా అసెస్మెంట్స్ ఉంటాయి. మీరు కోర్సెస్ కంప్లీట్ చేసే కొద్దీ అసెస్మెంట్స్ ఉంటాయి. సో మీరు రెగ్యులర్గా రాస్తుండాలి. మీకు జాబ్ వచ్చే వరకు అసెస్మెంట్స్ అయితే చేయొచ్చు. అండ్ ఆ కోర్సెస్ కూడా మీరు రెగ్యులర్గా విని ఆ తర్వాత కూడా అసెస్మెంట్స్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే అసెస్మెంట్స్ అనేది మీరు మీ ఇంట్లో చేసేకి అలా కుదరదు. స్పెసిఫైడ్ లొకేషన్ సచివాలయంలో మీ పరిధిలో సచివాలయంలో ఆ లొకేషనే అది తీసుకుంటుందన్నమాట. అక్కడికి వెళ్ళే అసెస్మెంట్ అనేది మీరు చేయాల్సి వస్తుంది. ఓకే. ఇవన్నీ అయిపోయాక మీరు కంప్లీట్ చేసేసి ఆఫ్‌కోర్స్ మీరు ఒక జాబ్‌లో జాయిన్ అయిపోయారనుకోండి. సో అక్కడ మీ జాబ్ స్టేటస్ కూడా అప్డేట్ చేయొచ్చనమాట. అంటే మేము ఈ పలానా కంపెనీలో పలానా టైము, పలానా దీంట్లో జాయిన్ అయిపోయామని. సో ఒక 30 డేస్ దాకా మీ ప్రొఫైల్ అయితే లాక్ అయిపోతది. మీకు ఏ అసెస్మెంట్స్ అయితే వాళ్ళు రికమెండ్ చేయరు. అండ్ మీకు ఏ కోర్సెస్ కూడా రికమెండ్ చేయరు. 30 డేస్ తర్వాత ఒకవేళ మీరు జాబ్ మానేసున్నా మీరు మళ్ళీ స్టార్ట్ చేయొచ్చనమాట. సో కాన్సెప్ట్ అయితే ఇది. సో ఒక సైటే క్రియేట్ చేశారు వాళ్ళు. సో ఇలా జాబ్ ఆపర్చునిటీస్ కావాలనే స్టూడెంట్స్ కోసం అండ్ ఎంప్లాయర్స్‌కి ఈజీగా యాక్సెస్ అయ్యి, సో ఈ అసెస్మెంట్స్ అంతా రాసి ఆ ర్యాంక్స్ వైజ్ వాళ్ళు చూస్తారు కదా. సో ఎవరైతే జాబ్ ఇవ్వాలనుకున్నారో, అండ్ ఈ ఎగ్జామ్ కూడా చాలా క్వెషన్స్ అయితే వేరీ అవుతాయి. మీ ప్రొఫైల్‌ని బట్టి క్వెషన్స్ వేరీ అవుతాయి. అండ్ మీ ఫేసే కనిపించాలి. సో 3 టైమ్స్ మీరు ఏదైనా సైట్ చేంజ్ చేసేకపోయినా అదైతే లాక్ అయిపోయి స్టాప్ అయిపోతుందన్నమాట. సో అక్యురేట్‌గానే రాయాలి ఎగ్జామ్స్ కూడా. అండ్ రీజనింగ్, అర్థమెటిక్ అండ్ మీ ప్రొఫైల్ బట్టి ఉంటాయి క్వెషన్స్ అని అయితే చెప్పాము కదా. సో అంత అక్యురేట్‌గానే ఉంటుంది. సీరియస్‌గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుందన్నమాట. సో ఒక మంచి సైట్ అయితే ఇది గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మెసేజెస్ ఎవరికైతే వస్తాయో, ఆఫ్‌కోర్స్ 3rd కూడా ఎగ్జామ్ ఉంది. డిసెంబర్ 3rd కూడా ఎగ్జామ్ ఉంది. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు వెళ్ళి మీరు ప్రొఫైల్ అప్డేట్ చేసుకొని అక్కడ ఏమైనా చేంజెస్ ఉంటే చేయాల్సొచ్చి మీ కోర్సెస్ ఏమన్నా ఎంటర్ చేస్తారు కదా. సో అవి 48 అవర్స్ ముందే చేయాలన్నమాట. అసెస్మెంట్ ముందే. సో ఇప్పుడు 48 అవర్స్ ఇంకా అంటే చాలా తక్కువ టైం ఉన్న వాళ్ళు ఏం చేయొద్దండి. కామ్‌గా వెళ్ళి ఎగ్జామ్ రాసి రండి. ఆ తర్వాత మీ ప్రొఫైల్ ఏమున్నా అప్డేట్ చేసుకోండి. ఐ మీన్ మీరేమైనా ఎక్స్ట్రా కోర్సెస్ చేశారా? మీరేమైనా చేయాలనుకుంటున్నారా? సో ఏదైనా అక్యురేట్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్డేట్ చేసుకోండి. సో ఆ తర్వాతి అసెస్మెంట్స్ అయితే అండ్ మీకు తగ్గట్టు అయితే వస్తాయి. అండ్ మీ రెజ్యూమ్ కూడా చేంజ్ అవుతుంది దానికి తగ్గట్టు. సో ఇంకా 48 అవర్స్ ఉంది అన్న వాళ్ళు మీరైతే ఖచ్చితంగా, సో మీకు మీ రెజ్యూమ్ ఏమైనా మీరేమైనా ప్రొఫైల్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చేసేసుకోండి. దానికి తగ్గట్టే మీకు క్వెషన్స్ వస్తాయి, అసెస్మెంట్స్ ఉంటాయన్నమాట. సో ఇన్ఫర్మేషన్ అయితే బాగానే చెప్పినట్టున్నాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా సో వాళ్ళొక నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. నేను పైన లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్‌లో రాయండి. నాకు తెలిసినంత వరకు నేను కూడా చెప్తాను. అండ్ చెప్పాను కదా, మీకు మెసేజెస్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ kausalam.ap.gov.in రిజిస్టర్ అయితే ఖచ్చితంగా అవ్వాలి. గ్రాడ్యుయేట్స్ మాత్రమే. ఓకే. అండ్ మెసేజెస్ వచ్చినా రాకపోయినా రిజిస్టర్ అయితే అవ్వండి. మీకు అసెస్మెంట్స్ అనేది వస్తూ ఉంటాయి. ఒకవేళ ముందే కౌశలం సర్వేలో మీరు అప్లై చేసుకోకపోతే ఫస్ట్ కౌశలం సర్వేలో అప్లై చేసుకొని మీకు మీరైనా చేసుకోవచ్చు, లేదా సచివాలయంకి వెళ్ళైనా చేయించుకున్న 24 అవర్స్ తర్వాతే మీరు రిజిస్టర్ గలుగుతారనమాట. లేకుంటే మీకు యాక్సెస్ అయితే ఉండదు. రిజిస్టర్ అయిన వాళ్ళకే అప్పుడు సర్వేలో ఇది యాక్సెస్ అయితే ఉంటుంది. ఓకే. అండ్ ఈ ఎగ్జామ్ స్లాట్స్ కూడా 11 to 12 అండ్ 3 to 4 స్లాట్స్ మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. 2nd to 6th మీ సచివాలయ పరిధిలోనే రాయాలి ఎగ్జామ్. ఓకే.